లెంచో మరియు అతని వ్యవసాయం. లెంచో తన కుటుంబంతో కలిసి ఒక కొండపై ఉన్న ఒక అంతరించిపోయిన ఇంటిలో నివసిస్తున్నాడు. అతని పంటలు బాగా పెరుగుతున్నాయి, కానీ మంచి పంట కోసం వర్షం రావాలని ఆశిస్తున్నాడు. వర్షం మరియు ముంపు తుఫాన్ రాక. వర్షం ప్రారంభమవుతుంది. లెంచో ఆనందంతో ఉప్పొంగిపోతాడు. వర్షపు ధారలను నాణెలతో పోల్చుకుంటాడు. కాని వర్షం తీవ్రమైన ముంపు తుఫానుగా మారిపోతుంది. దీనివల్ల అతని అన్ని పంటలు నాశనమవుతాయి. లెంచో మరియు అతని కుటుంబం ఏమీ లేకుండా మిగిలిపోతారు మరియు ఆకలిచావు భయంతో ఉండిపోతారు. లెంచో విశ్వాసం. ఈ విపత్తు జరిగినప్పటికీ లెంచో దేవుడి సహాయంపై బలమైన నమ్మకంతో ఉన్నాడు. అతను దేవునికి ఒక ఉత్తరం రాస్తాడు. తన పొలాలను మళ్లీ సాగు చేసుకోవడానికి మరియు జీవించడానికి ఒక 100 పెసోలు అడుగుతాడు. అతను ఆ ఉత్తరాన్ని పోస్టులో వేస్తాడు. దేవుడు తప్పకుండా సహాయపడతాడని నమ్మకంతో. పోస్ట్ మాస్టర్ ప్రతిస్పందన. పోస్టుమాన్ మరియు పోస్ట్ మాస్టర్ ఆ ఉత్తరాన్ని చూసి ఆశ్చర్యపోతారు, కానీ లెంచో నమ్మకాన్ని గౌరవిస్తారు. పోస్ట్ మాస్టర్ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు మరియు తన ఉద్యోగులు, స్నేహితుల నుండి విరాళాలను సేకరిస్తాడు. వారు కేవలం 70 పెసోలు మాత్రమే సమకూర్చగలరు మరియు లెంచోకు దేవుడు పేరుతో ఆ మొత్తాన్ని పంపిస్తారు. లెంచో ప్రతిస్పందన. లెంచో డబ్బు అందుకుంటాడు, కాని అది ఒక 100 పెసోలు పూర్తిగా లేకపోవడంతో కోపగాంచుతాడు. అతను దేవునికి మరో ఉత్తరం రాస్తాడు. మిగిలిన మొత్తం రాకపోవడానికి ఫిర్యాదు చేస్తాడు. అతను పోస్టాఫీస్ ఉద్యోగులు మిగతా డబ్బు దొంగిలించారని ఆరోపిస్తాడు మరియు భవిష్యత్తులో డబ్బు పోస్టాఫీస్ ద్వారా పంపించవద్దని దేవునిని కోరుకుంటాడు.